చైనా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కంట్రీ. ఇది ప్రస్తుతం ఉన్న పవర్ఫుల్ కంట్రీస్లో చైనా కూడా ఒకటి. ఇంత పెద్ద కంట్రీ అయిన చైనా కూడా ఎక్కడో మన ఇండియన్ ఓషన్లో ఉన్న ఈ చిన్న ఐలాండ్స్ని చూసి భయపడుతుంది. ఈ ఐలాండ్స్ పేరే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ ఐలాండ్స్కి దాదాపు 72,000 crores ఇన్వెస్ట్ చేస్తుంది. 72,000 crores అంటే ఒక స్టేట్ బడ్జెట్కి సరిపోయేంత డబ్బు. అంత మనీని ఈ ఐలాండ్స్లో ఎందుకని మన ఇండియన్ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తుంది? దానికంటే ముందల మీకు డెట్ ట్రాప్ డిప్లొమసీ అంటే ఏంటో చెప్పాలి. డెట్ ట్రాప్ దీన్ని సింపుల్గా తెలుగులో చెప్పాలి అంటే అప్పుల ఊబిలో ఇరుక్కోవడం. ఏదన్నా కంట్రీ ఒక లోన్ తీసుకున్నప్పుడు ఆ లోన్ని రీపే చేయడానికి మళ్ళీ ఒక లోన్ని చేయడమే డెట్ ట్రాప్ అంటారు. ఇలా ప్రతి కంట్రీస్ని డెట్ ట్రాప్లో ఇరికిచ్చే కంట్రీ చైనా. అది ఎలా చేస్తుందో చెప్తాను వినండి. చైనా ఏదైనా కంట్రీకి లోన్ ఇచ్చినప్పుడు ఆ కంట్రీ చైనా నుంచే వర్కర్స్ని మెటీరియల్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఏదైతే ఆ కంట్రీ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేస్తుందో డ్యామ్స్ కడతాం కానీ హైవేస్ కానీ పోర్ట్స్ కానీ ఆ కాంట్రాక్ట్ అనేది చైనాకి సంబంధించిన కంపెనీస్కే ఇవ్వాలి. ఇలా చైనా ఇచ్చిన డబ్బు తిరిగి చైనాకే రిటర్న్ వెళ్తుంది. ఇదే కాక అక్కడి నుంచి వచ్చిన వర్కర్స్కి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అక్కడి నుంచి మెటీరియల్స్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల చైనాలో ఉన్న కంపెనీస్కి లాభం వస్తుంది. కానీ చివరాఖరికి ఈ లోన్స్ మటుకి ఈ కంట్రీసే తిరిగి చైనాకి రీపేమెంట్ చేయాలి.